ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. మే 2, 3, 4 తేదీల్లో మీకు ఈ 3 రోజుల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. మీరు మళ్ళీ పునర్జన్మ పొందబోతున్నారు. అసలు నిజం తెలియాలి అంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈరోజు చెప్పబోయే విషయాలు సాధారణ జాతక ఫలితాలు కాదు, మీ జీవితాన్ని మలుపు తిప్పే సూచనలు. ఎన్నో రోజులుగా మీ మనసులో ఉన్న బాధలు, ఆందోళనలు, నిద్రలేని రాత్రులు, ఎదురు చూస్తున్న సమాధానాలు అన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ ముందుకు రాబోతున్నాయి. ఈ రాశి వారికి సమయం ఎంతో విశేషమైనది. ఎందుకంటే గ్రహస్థితులు, కాలచక్రం, దైవానుగ్రహం అన్నీ కలిసి మీకు కొత్త జీవితం ప్రారంభమయ్యే చేస్తున్నాయి. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ రాశి జాతకులారా, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎంతో సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా మీరు ముందుకు తీసుకొస్తాం. మీరు చేయాల్సినటువంటి పూజా విధానాల గురించి, ప్రత్యేకమైన పరిహారాల గురించి, మీ జీవితంలో జరగబోయే మార్పుల గురించి ప్రతి అంశాన్ని మీకు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేసి మీ వీడియో పెట్టిన మరుక్షణమే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఈ రాశి వారు సాధారణంగా బయటకు ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల ఎంతో బాధను మోస్తూ ఉంటారు. ఎవరికి చెప్పకుండా నిశ్శబ్దంగా కష్టాలు భరిస్తారు. మీ మనసులోని ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. దీనికి ఎందుకు ఇన్ని కష్టపడుతున్నాము? నా అదృష్టం ఎప్పుడు మారుతుంది? నన్ను అర్థం చేసుకునే వారు ఎప్పుడు వస్తారు? నేను కోల్పోయింది తిరిగి వస్తుందా? ఇవన్నీ మీ మనసులో తిరుగుతున్న ప్రశ్నలు. అయితే ఈ కాలం మీకు తిరుగుతుంది. మీ జీవితంలోని 3 రోజులలో మీకు ఆశ్చర్యకరమైన మార్పు కలగబోతుంది. ఇది ఒక్కసారిగా జరిగేదిగా అనిపించిన నిజానికి ఇది చాలా కాలంగా మీకోసం సిద్ధమవుతున్న దైవ సంకేతం. మీరు పాత జీవితాన్ని ముగించి కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నారు. అందుకే దీని పునర్జన్మతో పోలుస్తున్నారు. ఈ ఆలోచనలు మారుతాయి. మీ చుట్టూ ఉన్న వల్ల అసలు స్వరూపం తెలుస్తుంది. మీకు ఉపయోగపడిన సంపన్నాలు అనుకూలమవుతాయి. మీకు మంచిని తీసుకొచ్చే కొత్త వ్యక్తులు దగ్గరవుతారు. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు అన్నీ కూడా మీకు బలమయ్యాయి. మీకు దిగదార్చాలని చూసిన వాళ్ళు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపడతారు. మీలో ఒక కొత్త ధైర్యం పుడుతుంది. మీరు కూడా సాధించగలను అనేది బలపడుతుంది. మీ నమ్మకమే మీ విషయానికి తొలిమెట్టు. ఆర్థికంగా కూడా మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు రావచ్చు. ఎవరైనా ఇవ్వాల్సిన సొమ్ము తిరిగి మీ చేతికి చేరవచ్చు. ఉద్యోగంలో ఎదురుచూస్తున్న అవకాశం మీ ముందుకు రావచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త వీలు రావచ్చు. ఇంట్లో డబ్బు విషయంలో టెన్షన్ తగ్గుతుంది. మీ కొత్త ప్లాన్ ప్రకారం సరైన సమయం కుటుంబ విషయంలో మార్పు ఉంటుంది. మీ యొక్క మాట్లాడని వ్యక్తి మళ్ళీ మాట్లాడవచ్చు. దూరమైన బంధువు దగ్గర వచ్చు. ఇంట్లో ఉన్న చిన్న చిన్న గొడవలు తగ్గిపోతాయి. ముఖ్యంగా మీ మాటలకు విలువ కూడా పెరిగిపోతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకొని వారు ఇప్పుడు మీ సలహా కోసం ఎదురుచూస్తారు. అలాగే ప్రేమ విషయాల్లో కూడా ఈ రాశి వారికి విశేషమైన మార్పు కనిపిస్తుంది. మీ మనసులోని ఎవరైనా ఉంటే వారి నుంచి మంచి స్పందన రావచ్చు. పాత అపార్థాలు తొలగిపోవచ్చు. ఒంటరిగా ఉన్న ఈ రాశి వారికి కొత్త పరిచయం కలగవచ్చు. కానీ తొందరపడి మాత్రం నిర్ణయాలు తీసుకోకండి. ఈసారి మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మీ భవిష్యత్తులోని ముఖ్యమైన మార్పును సూచిస్తారు. అలాగే ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. ఎక్కువగా ఆలోచించడం, టెన్షన్ పడడం తగ్గించాలి. నిద్ర సరిగ్గా తెలుసుకోవాలి. ఉదయం లేవగానే దేవుడి పేరు జపించండి. నీరెక్కువ తాగండి. మీ మనసు ప్రశాంతంగా ఉండి శరీరం కూడా బలంగా ఉంటుంది. ఇక మీకు ఈ 3 రోజుల్లో ఒక సంకేతం రావచ్చు. ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, ఎవరైనా చెప్పిన మాట కావచ్చు, లేదా మీరు చూసిన ఒక కళ కూడా కావచ్చు. ఆ సంకేతాన్ని మాత్రం మీరు తేలికగా తీసుకోకండి. ఎందుకంటే దైవం చాలాసార్లు మనతో ఇలా మాట్లాడుతుంది. మీ అంతరాత్మ ఏది చెప్పితే అది వినండి. మీరు గతంలో చాలామందికి సహాయం చేస్తారు, కానీ ప్రతిఫలం రాదని బాధపడ్డారు. ఇప్పుడు అదే పుణ్యం మీకు తిరిగి వస్తుంది. దేవుడు ఆలస్యంగా ఇస్తాడు, కానీ అద్భుతంగా ఇస్తాడు. మీరు కోల్పోయిన గౌరవం, ధనం, ఆనందం అన్నీ మీకు తిరిగి రావచ్చు. ఈ మధ్య మీకు ఏ పని మొదలు పెట్టాలన్నా భయం వేసి ఉండొచ్చు. ఇది కూడా ఫెయిల్ అయితే అది మీకు అనుమానం కలగవచ్చు. కానీ ఇప్పుడు ఆ భయం మొదలాలి. ఎందుకంటే మీ రాశికి ధైర్యాన్ని ఇచ్చే సమయం వచ్చింది. మీరు మొదలుపెట్టే పని ఈసారి మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ చుట్టూ 2 వ్యక్తులు మీ పైన ఆశలతో ఉన్నారు. వారు మీ ముందు మంచిగా మాట్లాడినా వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశం ఉంది. అందుకే మీ ప్లాన్ అందరితో పంచుకోకండి.
మీరు సాధించే వైపు నిశ్శబ్దంగా పనిచేయండి. విజయం వంచిన తర్వాత ప్రపంచమే మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. దైవానుగ్రహం పొందడానికి ప్రతిరోజు ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. శనివారం రోజు నువ్వుల నూనె దీపం వెలిగించండి. పక్షులకు గింజలు వేయండి. ఇలా చేస్తే అడ్డంకులు తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది. మీ జీవితంలో పునర్జన్మ అంటే శరీరం మార్చుకోవడం కాదు, మీలోనే పాత బాధలు చనిపోవడం, కొత్త ఆశలు పుట్టడం, పాత భయాలు పోవడం, కొత్త ధైర్యం రావడం, పాత కన్నీళ్లు ఆగిపోవడం, కొత్త నవ్వులు మొదలవ్వడం. ఇదే మీకు జరగబోతుంది. ఈ 3 రోజులలో మీకు పెద్ద నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. ఇంటి విషయం కానీ, డబ్బు విషయంలో కానీ, సంబంధాల విషయంలో కానీ, ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి మీకు ఎదురవుతుంది. ఆ సమయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకండి. 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మీకు తీసుకునే నిర్ణయం తర్వాత 6 నెలల భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మీరు చాలాసార్లు నా అదృష్టం ఎప్పుడు మొదలవుతుంది అని అనుకున్నారు. ఇప్పుడు అదే సమయం దగ్గర పడింది. మీ కర్మ ఫలితం ఇప్పుడు మీకు వస్తుంది. మీరు చేసిన మంచికి ఫలితం తప్పకుండా వస్తుంది. కానీ కాస్త ఓపికగా ఉండండి. ఈ వీడియో చూస్తున్న ఈ రాశి వారిలో చాలామందికి గతంలో మోసం జరిగింది. నమ్మిన వాళ్ళు దూరం అయ్యారు, స్నేహితులు వదిలేశారు, ప్రేమలో మీరు బాధపడ్డారు, కుటుంబంలో మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. కానీ ఈ అనుభవాలే ఇప్పుడు మీకు జ్ఞానంగా మారాయి. ఇకపై ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో మీకు స్పష్టంగా తెలుస్తుంది. మీరు మళ్ళీ నవ్వబోతున్నారు, మళ్ళీ గెలవబోతున్నారు, మళ్ళీ అందరి ముందు నిలబడబోతున్నారు. అందుకే ఈ కాలాన్ని పునర్జన్మ అంటున్నారు. మీరు గతంలోని బలహీన వ్యక్తి కాదు, ఇప్పుడు మీరు ఒక కొత్త మనిషి. మీ 3 రోజులలో మీకు జీవితంలో వేగం పెరుగుతుంది. ఆగిపోయిన పనులు మొదలవుతాయి. ఇంట్లో శుభవార్తలు వినిపిస్తుంది. ఒక మంచి అవకాశం తలుపు తడుతుంది. దాన్ని మిస్ అవ్వకండి. భయంతో వెనక్కి తగ్గకండి. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసినట్టు ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఒకటే: మీ కష్టాలకు ముగింపు దగ్గరలో ఉంది. మీరు ఒంటరిగా లేరు. దైవం మీ విద్య ఉంది. ఆలస్యమైన విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది. మీ ఇంట్లో దేవుడి ముందు ఒక దీపం వెలిగించి మనసులో కోరుకున్న కోరికలు చెప్పండి. 5 రోజుల దానికి చాలా దారి కనిపించడం మొదలవుతుంది. మంచి రోజులు మీ తలుపు తడతాయి. ఈ 3 రోజులలో మీకు మీ జీవితంలో జరిగే ఈ మార్పులు నిజంగా ఆశ్చర్యకరమైనవి. మీరు మళ్ళీ పుట్టినట్లే జీవితం మారబోతుంది. కాబట్టి ధైర్యంగా ఉండి ముందుకు సాగండి. ఈ రాశి వారికి ఈ కాలంలో ఒక ముఖ్యమైన మార్పు ఏమిటంటే మీలో దాగి ఉన్న ప్రతిభ బయటికి రావడం. ఇప్పటి వరకు మీరు చాలా పనులు చేయగలిగిన పరిస్థితులు సహకరించకపోవడం వలన మీరు వెనకపడి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీకు ఒక అవకాశం వస్తుంది. మీ మాట, మీ తెలివి, మీ ఆలోచన విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన పని ఇతరుల గౌరవంగా తీసుకుంటారు. మీకు తెలియకుండానే మీ చుట్టూ ఉన్న వారు మిమ్మల్ని నాయకుడిగా చూడడం మొదలు పెడతారు. చాలామందికి ఈ సమయంలో ఉద్యోగం మార్పు సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మీరు పనిచేస్తున్న చోట ఒత్తిడి, అసంతృప్తి, జీతం తక్కువగా ఉండడం, గౌరవం లేకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. ఇప్పుడు కొత్త మార్గం కనిపించవచ్చు. మీకు సరిపోయే కొత్త ఉద్యోగం, మంచి అవకాశం లేదా మీ ప్రతిభను గుర్తించే వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. వ్యాపారం చేసే ఈ రాశి వారికి ఇది మరింత మంచి సమయం. ఈ కొత్త కస్టమర్లు రావచ్చు. ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. గతంలో నష్టపోయిన వ్యాపారం మళ్ళీ లాభాల్లోకి రావచ్చు. మీరు కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలని ఆలోచిస్తే చిన్న స్థాయిలో మొదలు పెట్టండి. ఈ చిన్న అడుగు తర్వాత పెద్ద విజయం కావచ్చు. కుటుంబంలో కూడా మీపైన ప్రేమ పెరుగుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువ అర్థం చేసుకున్న వారు ఇప్పుడు మీ నిజాయితీని తెలుసుకుంటారు. మీ కష్టాన్ని గమనించని వారు కూడా ఇప్పుడు మీ విలువ తెలుసుకుంటారు. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ఒక మంచి కుటుంబ కార్యక్రమం జరిగే అవకాశం కూడా ఉంది. ఇంట్లో శుభకార్యాల చర్చ జరగడం మొదలవుతుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరు చాలా కాలంగా కోల్పోయిన ఆనందం మళ్ళీ తిరిగి వస్తుంది. చిన్న చిన్న విషయాల్లో సంతోషం కనిపిస్తుంది. ఉదయం లేవగానే మనసులో ప్రశాంతత ఉంటుంది. రాత్రి పడుకునే సమయానికి టెన్షన్ తగ్గిపోతుంది. మీరు మళ్ళీ తిరిగి వస్తున్న చిన్న చిన్న విషయాల్లో సంతోషం కనిపిస్తుంది. ఉదయం లేవగానే మనసులు ప్రశాంతంగా ఉంటుంది. రాత్రి పడుకునే సమయానికి టెన్షన్ తగ్గిపోతుంది. మీరు మళ్ళీ నవ్వడం మొదలు పెడతారు. మీ చిన్న విషయం కాదు, మనసు ప్రశాంతంగా ఉండడం ఒక గొప్ప వరం. ఈ రాశివారు ఎక్కువగా ఆలోచించే స్వభావం కలవారు. అందుకే కొన్ని అవకాశాలు మీ ముందే ఉన్నా కూడా మీరు సందేహంతో వదిలేశారు. కానీ ఇప్పుడు అదే అలవాటు మార్చుకోవాలి.
మీ ముందుకు వచ్చిన అవకాశాన్ని వెంటనే తిరస్కరించకండి. 1-2 సార్లు ఆలోచించి మీ మనసు చెప్పిన మాటలు వినండి. ఈసారి మీ అంతరాత్మ మీకు సరైన దారి చూపిస్తుంది. మీకు ఈ 3 రోజులలో ప్రయాణ యుగం కూడా ఉంది. చిన్న ప్రయాణం కావచ్చు, దేవాలయం దర్శనం కావచ్చు, బంధువుల ఇంటికి వెళ్ళడం కావచ్చు, లేదా ఉద్యోగం కోసం బయటకి వెళ్ళడం కావచ్చు. ఈ ప్రయాణం ద్వారా మీకు కొత్త ఆలోచన వస్తుంది. కొందరికి కొత్త పరిచయం కూడా కలగవచ్చు. మీకు చాలా కాలంగా ఒక కోరికను మనసులో పెట్టుకొని ఉండవచ్చు. అది ఇల్లు కొనడం గురించి కానీ, వాహనం కొనడం గురించి కానీ, విదేశీ అవకాశం గురించి కానీ, పెళ్లి విషయం కానీ, కుటుంబ సమస్య పరిష్కారం గురించి కానీ. ఇప్పుడు ఆ కోరిక నెరవేరే దశగా కదలిక మొదలవుతుంది. ఒక్కసారిగా జరగకపోయినా దానికి మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. మీకు ఇబ్బంది కలిగించిన ఒక వ్యక్తి ఈ సమయంలో మీ జీవితంలోని దూరమయ్యే అవకాశం ఉంది. కొందరు మన జీవితంలో ఉండడానికి కాదు, మనకు పాఠం చెప్పడానికి వస్తారు. ఆ పాఠం పూర్తయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరైనా దూరం అయితే బాధపడకండి. అది మీ మంచికి అనే విషయాన్ని గమనించండి. ఈ రాశి వారికి శని ప్రభావం వల్ల ఆలస్యం ఎక్కువగా ఉంటుంది, కానీ ఒక్కసారి మరి ఫలితం వస్తే అది స్థిరంగా ఉంటుంది. అందుకే ఇప్పటి వరకు ఆలస్యమైన ప్రత్యేకని ఇప్పుడు పటిష్టంగా జరిగే అవకాశం ఉంటుంది. మీరు పడ్డ కష్టం వృధా కాలేదు. ఆలస్యంగా వచ్చిన విజయం ఎక్కువ కాలం నిలుస్తుంది. మీకు ఈ మధ్య ఒంటరిగా అనిపించి ఉండవచ్చు. ఎవరికి చెప్పుకోలేని బాధ, అర్థం చేసుకోలేని మనసు, నిశ్శబ్దంగా ఏడ్చిన రోజులు కూడా మీకు ఉండవచ్చు. కానీ ఇప్పుడు దశ ముగుస్తుంది. మీ మనసును అర్థం చేసుకున్న ఒక వ్యక్తి మీకు దగ్గర అవుతారు. కానీ స్నేహితురాలు కావచ్చు, బంధువు కావచ్చు, భాగస్వామి కూడా కావచ్చు. డబ్బు విషయంలో ఒక సలహా: మీ సమయంలోని అనవసర ఖర్చులు తగ్గించండి. మీ కొంత సేవ్ చేయండి. ఎందుకంటే త్వరలో ఒక మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది. అప్పుడు ఆ డబ్బు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆలోచించకుండా ఖర్చు చేస్తే తర్వాత పశ్చాత్తాపం పడాల్సి వచ్చు. ఆరోగ్యంగా ఉండడానికి ఉదయం 10 నిమిషాలు నడవండి. ఎక్కువగా నీరు తాగండి. కోపాన్ని తగ్గించుకోండి. మొబైల్ ఎక్కువసేపు చూడకండి. రాత్రి ఆలస్యంగా నిద్రపోకండి. మీ ఆరోగ్యం బాగుంటే అదృష్టం కూడా బలంగా పనిచేస్తుంది. ఈ సమయంలో మీ కళలు కూడా కొన్నిసార్లు సంకేతాలను ఇస్తాయి. దేవాలయం కళలో కనిపించడం, మీ నీరు కనిపించడం, పూలు కనిపించడం, వెలుగు కనిపించడం, ఇవన్నీ కూడా శుభ సూచనలు. పాత ఇల్లు, చీకటి, పాము, పారిన వస్తువులు కనిపిస్తే మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. ఉదయం లేవగానే దేవుడిని పేరుని స్మరించండి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక ఫోన్ కాల్ మీకు రావచ్చు. పాత స్నేహితులు మీకు సంప్రదించవచ్చు. గతంలో కోల్పోయిన సంబంధం మళ్ళీ మొదలయ్యే అవకాశం కూడా ఉంది. గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకండి. ఈసారి తెలివిగా ముందుకు వెళ్ళాలి. ఈ రాశి మహిళలకి ఈ కాలం ప్రత్యేకంగా శుభప్రదం. ఇంట్లో మీకు గౌరవం పెరుగుతుంది. మీ మాటకు విలువ ఇస్తారు. ఇదివరకు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వాళ్ళు మీ కుటుంబ సభ్యులు ఇప్పుడు మీ మాటకు విలువ పెరుస్తారు. చాలా కాలంగా చేయాలనుకున్న మొదలవుతుంది. మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది. కొందరికి ఆభరణం, బహుమతి లేదా శుభవార్త లభించే అవకాశాలున్నాయి. ఈ రాశి పురుషులకి ఉద్యోగం, ధనం, గౌరవ యోగాలు కనిపిస్తాయి. మీరు తీసుకునే బాధ్యత సక్సెస్ అవుతుంది. కుటుంబానికి మీరు అండగా నిలుస్తారు. మీ మీద నమ్మకం పెరుగుతుంది. ఇతరులు కూడా మీ సహాయాన్ని పోనిస్తారు. విద్యార్థులకు కూడా మంచి సమయం. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. గతంలో అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే ఇప్పుడు సులభంగా వ్యర్థమవుతాయి. పరీక్షల్లోని మంచి ఫలితాలు మీరు సాధించగలుగుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభ సూచనలు కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో దేవుడి స్థానాన్ని శుభ్రంగా ఉంచండి. ప్రతిరోజు దీపం వెలిగించండి. పసుపు కుంకుమతో పూజ చేయండి. ఇది మీ ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది. నెగిటివ్ వాతావరణాన్ని తగ్గిస్తుంది. మీ 5 తర్వాత మీకు ఈ 3 రోజుల్లో కొత్తగా దారులు అయితే తెలుస్తాయి. చాలా భవిష్యత్తులో కారణమవుతాయి. దేవుడు కొన్నిసార్లు పెద్ద వరాన్ని కూడా చిన్న అవకాశంగా పంపిస్తాడు. ప్రతి అవకాశాన్ని గౌరవంగా చూడండి. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న అవమానాలు, కన్నీళ్ళు, నిరాశ ఇవన్నీ కూడా ఇప్పుడు బలంగా మారబోతున్నాయి. ఎందుకంటే బాగా అనుభవించిన వారే నిజమైన విజయాన్ని ఆస్వాదిస్తారు. మీరు ఇప్పుడు అదే దశలో ఉన్నారు. కొందరికి కొత్త ఇల్లు మారే యోగం ఉంది. కొంతమందికి ఈ రాశి వారికి ఇంటి ఎలివేషన్ ప్రారంభమవుతుంది. కొంత వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ప్రతి విదేశీ ప్రయాణం సూచనలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఫలితం వేరుగా ఉన్నా సరే మార్పు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మీకు ఈ మధ్య కాలం చాలామందిని కోల్పోయినట్టు ఉండవచ్చు. కానీ నిజానికి మీరు తప్పు వ్యక్తులను మాత్రమే కోల్పోయారు. ఇప్పుడు సరైన వ్యక్తులు మీ జీవితంలోనికి వస్తారు. ఇదే దైవ కృప.
ఒక విషయం మాత్రం ఈ రాశి వారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీ ఆనందాన్ని అందరితో పంచుకోకండి. మీ నిర్ణయాలను అందరికీ చెప్పకండి. మీరు సాధించే వరకు నిశ్శబ్దంగా పనిచేయండి. ఎందుకంటే మీ విజయాన్ని అందరూ చూడగలరు, కానీ మీ ప్రయాణాన్ని అందరూ అర్థం చేసుకోలేరు. మీరు మళ్ళీ పుట్టబోతున్నారు అంటే మీలోని కొత్త వ్యక్తి బయటకు వస్తుంది. ధైర్యంగా ఉండే మీరు, ఆత్మవిశ్వాసం కలిగిన మీరు, గెలవాలని నిర్ణయించుకున్న మీరు బయటకు వస్తున్నారు. ఇక పాత బలహీనతలను చోటు లేదు. దైవం మీకు చెప్పే సందేశం ఒకటే: ఇప్పటి వరకు మీరు ఏడ్చారు, ఇక నవ్వారు. ఇప్పటి వరకు ఓపిక పట్టారు, ఇక ఫలితం తీసుకోవాలి. ఇప్పటి వరకు భయపడ్డారు, ఇక ముందుకు అడుగు వేయని. మీకు ఈ 3 రోజులలో మంచి మార్పు వింటారు. మీ హృదయం చాలా రోజుల తర్వాత ప్రశాంతంతో నిండిపోతుంది. మీ కుటుంబంలోని ఆనంద వాతావరణం ఏర్పడుతుంది. మీరు దేవుడికి కృతజ్ఞతలు చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ వీడియో చూస్తున్న ప్రతి రాశి వారికి నమ్మకంతో ఉండండి. ఈ సమయం మొదలైంది. మీ అదృష్టం మేల్కొంటుంది. మీరు కోల్పోయింది తిరిగి వస్తుంది. మీరు కోరుకున్న చేరువలో ఉంది. మీరు ఊహించని మార్పులు మీ జీవితంలోకి వస్తుంది. ఈరోజు నల్ల నువ్వులకు దానం చేయండి. పేదవారికి అన్నదానం చేయండి. ఒక పక్షికి గింజలు వేయండి. ఇంట్లో దీపం వెలిగించి మీ కోరికను దేవుడికి చెప్పండి. త్వరలోనే ఖచ్చితంగా మార్పును చూస్తారు. ఈ రాశి వారికి ఇది ముగింపు కాదు, కొత్త ఆరంభం. ఇది సాధారణమైన సమయం కాదు, పునర్జన్మ సమయం. ఇది సిద్ధంగా ఉండండి. మంచి రోజులు మీ ముందే నిలబడి ఉన్నాయి. ఈ రాశి వారికి సమయం ఎందుకు ఇంత ప్రత్యేకము అంటే, కొన్నిసార్లు మన జీవితంలో మార్పు రావడానికి నిశ్శబ్దం ఉంటుంది. అన్నీ ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. ఏ పని జరగదని కానీ అదే సమయంలో లోపల పెద్ద మార్పు సిద్ధమవుతుంది. ఇప్పుడు ఈ రాశి వారికి అలాంటి దశ నడుస్తుంది. బయటకు నిశ్శబ్దంగా కనిపించిన లోపల అదృష్ట చక్రం వేగంగా తిరుగుతుంది. మీరు గతంలో చాలా ప్రయత్నాలు చేసి ఫలితం రాగా నిరాశ చెందిన రోజులు ఉన్నాయి. చాలాసార్లు మొదలుపెట్టిన పనులు మధ్యలోనే ఆగిపోయాయి. నమ్మిన వారు వెనక్కి తగ్గారు. సహాయం చేస్తామని చెప్పిన వారు నిజం పూర్వమయ్యారు. కానీ ఈ అనుభవాలన్నీ మిమ్మల్ని బలంగా తయారు చేశాయి. మీ ఇప్పుడు ఎవరిని నమ్మాలో, ఎక్కడ ఆగాలో, ఎక్కడ ముందుకు వెళ్ళాలో తెలుసుకున్న స్థితిలో ఉన్నారు. అదే మీకు పెద్ద శక్తి. మీకు ఒక అనుకోని అవకాశం మీ 3 రోజులలో రావచ్చు. అది చిన్న విషయంలాగా అనిపించిన భవిష్యత్తులో చాలా పెద్ద మార్పు కారణమవుతుంది. ఒక ఫోన్ కాల్, ఒక పరిచయం, ఒక సలహా, ఒక ఆహ్వానం, ఒక పెద్ద పని అవకాశం రూపంలో రావచ్చు. అందుకే ఈ రోజుల్లో మీ చుట్టూ జరిగే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. దేవుడు చాలాసార్లు పెద్ద వరాన్ని ఇచ్చి చిన్న రూపంలోనే మీ మనసు రూపంలో చాలా కాలంగా ఒక భయం ఉండవచ్చు. మళ్ళీ ఓడిపోతానేమో, మళ్ళీ మోసం జరుగుతుందేమోనని, నా అదృష్టం నాతో ఉండదేమో అనే సందేహాలు మిమ్మల్ని వెంటాడి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ భయాలను వదిలేయాలి. ఎందుకంటే మీరు పాత వ్యక్తి కాదు, అనుభవంతో పెరిగితో ముందుకు వెళ్ళే కొత్త వ్యక్తి అయ్యారు. మీరు తీసుకున్న నిర్ణయాలు గతం కంటే బలంగా ఉంటాయి. ఈ రాశి వారికి సమయంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఆత్మవిశ్వాసం. ఇతరులు మిమ్మల్ని నమ్మకపోయినా మిమ్మల్ని మీరు నమ్మాలి. మీలో ఉన్న ప్రతిభను మీకు చిన్నగా చూడకండి. చాలామంది మీ శాంత స్వభావాన్ని బలహీనంగా మారుస్తారు. కానీ సరైన సమయం వచ్చినప్పుడు మీ శక్తి అందరికీ తెలుస్తుంది. కుటుంబంలో కూడా మీకు మంచి పరిణామాలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఆగిపోయిన ఒక విషయం మళ్ళీ చర్చకు రావచ్చు. ఇంట్లో ఉన్న గొడవలకు తగ్గి ప్రశాంతత పెరుగుతుంది. మీకు పెద్దల ఆశీర్వాదం బలంగా మారుస్తుంది. ఇంట్లో శుభకార్యం, కొనుగోలు, కొత్త నిర్ణయం, ఆనంద వార్త వినవచ్చు. ధన సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ముందుకు వెళ్తే మంచి లాభం ఉంటుంది. ఈ సమయంలో వచ్చిన ప్రతి రూపాయిని వెలుగుగా చూడాలి. అవసరం లేని ఖర్చులను తగ్గించుకోవాలి. చిన్న మొత్తంలోనైనా పొదుపు చేయాలి. త్వరలో ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు అదే డబ్బు మీకు సహాయం చేస్తుంది. కొందరికి పాత బాకీలు తిరిగి రావచ్చు. కొందరికి జీతం పెరగవచ్చు. కొందరికి కొత్త ఆదాయం మొదలు కావచ్చు. స్త్రీల విషయాల్లో కొత్త శక్తి కనబడుతుంది. హృదయాన్ని అర్థం చేసుకునే వ్యక్తి మీకు దగ్గర అవుతారు. పాత అపార్థాలు తొలగిపోయి ఒంటరిగా ఉన్న ఈ రాశి వారికి ఒక జంట దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు ఈ 3 రోజులలో ఒక మంచి వార్త, ఒక మార్గం, ఒక పరిచయం, ఒక నిర్ణయం మీ భవిష్యత్తును మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నిరాశలో ఉండకండి. మీ ఇంట్లో ప్రతిరోజు దీపం వెలిగించండి. ద్వితీయంలోనే ఆశలు తొలగించండి. చివరిగా దైవ సందేశం మీద ఇప్పటి వరకు పరీక్షలకు జరిగాయి, ఇక ఫలితాలు మొదలవుతున్నాయి. ఇప్పటి వరకు కన్నీళ్ళు వచ్చాయి, ఇక నవ్వులు మొదలవుతున్నాయి. ఇప్పటి వరకు ఎదురు చూశారు, ఇక ముందు సమయం వచ్చేసింది. ఈ రాశి వారికి అదృష్ట ద్వారం తెరుచుకునే సమయం. ధైర్యంగా ముందుకు సాగండి. మంచి రోజులు మీ వెంట నడుస్తున్నాయి. జై శనిదేవ్ అని కామెంట్ బాక్స్లో రాయండి. ఆ శనిదేవుడి యొక్క కృపా కటాక్షాలతో అనుకున్న విజయాలు, అద్భుతమైన ఫలితాలను మీకు సాధిస్తారు.
ఈ రాశి వారికి దేవుడిచ్చిన వరం 72 గంటల్లో మీ ఇంటి ముందు ధనవర్షం కురుస్తుంది. ఈ రాశివారు మీకు ఈ రహస్యం బయటపడితే ప్రమాదం వెంటనే చూడండి. ఈ రాశివారి జాతకులారా మీకు నమస్కారం. 2 కిటికీ తలుపులు దగ్గర వేసుకొని ఈ విషయాలు అస్సలు బయటకు వెళ్ళకూడదు. రేపటి నుంచి మీ జీవితంలో జరగబోయే సంఘటనలు వింటే మీకు రాత్రి నిద్ర పట్టదు. ఎందుకంటే ఈరోజు రాత్రి 12 గంటల 10 నిమిషాల తర్వాత మీ జీవితాలు రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయి. మీ జాతక చక్రంలో ఒకటి కనిపిస్తున్న యోగాల ప్రకారం మీరు ఊహించని మార్పు రాబోతుంది. అయితే ఈ వీడియోను ఎవరైతే చివరి వరకు చూస్తారో వారికి మాత్రమే అదృష్టం దక్కుతుంది. వీడియో మొత్తం చూడండి. హనుమాన్ నామస్మరణ చేసుకోండి. మొదటిగా వీడియోని లైక్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో పూర్తి నమ్మకంతో జై మాతాజీ అని జై హనుమాన్ అని చెప్పి 3 సార్లు రాయండి. దీనివల్ల ఆ దైవ ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి నేరుగా అందుతాయి. నేను పూర్తి నమ్మకంతో ఒక మాట చెప్తున్నాను. ఒకవేళ పొరపాటున కూడా ఈ వీడియో నిర్లక్ష్యం చేస్తే ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోతారు. ఎందుకంటే ఇలాంటి సందర్భాలు పదే పదే రాబోయే మీ 72 గంటల మీ జీవితంలో ఒక్కసారిగా మార్పు ఒకటే చూడండి. ఈ వీడియో మీకు ఒక వరం లాంటిది. రేపటి నుంచి మీ జీవితంలో జరగబోయే అద్భుతం చూసి మీ చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపోతారు. అందరూ మీ ఇంటికి వచ్చి మీ ఎదుగుదలను చూసి అభినందన తెలియజేస్తారు. మీ అదృష్టం ఇప్పుడు గుర్రం కంటే వేగంగా పరిగెత్తబోతుంది. వచ్చే 3 రోజులలో జరగబోయే సంఘటనలు చూసి లోకం ఇష్టమవుతుంది. మీ పేరు ప్రఖ్యాతలు ప్రతి చోట కనిపిస్తాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. రేపటి నుంచి మీ జాతకంలోనే ఏర్పడిన గొప్ప యోగం మీ తలరాతను మార్చేస్తుంది. ఇకపై మీకు ధనధాన్యాలు భౌతిక సుఖాలు అన్నీ లభిస్తాయి. మీరు కోటీశ్వరులయ్యే మార్గం సులభమవుతుంది. ఎవరైతే ఈ విషయాలను నమ్మి చివరి వరకు వింటారో వారికి మాత్రం ఇది సాధ్యమవుతుంది. భగవంతుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు కాబట్టి ఈ సమాచారం 2 విషయాలు వచ్చింది. ఒకవేళ మీరు అశ్రద్ధ చేసి వీడియోను స్కిప్ చేస్తే మీ అదృష్టాన్ని మీరే దూరం చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి మీ భక్తిని చాటుకోవడానికి కామెంట్ బాక్స్లో జై శ్రీ హనుమాన్ అని చెప్పి రాసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిన్న పని మీ జీవితాన్ని మార్చేయడానికి ఒక మార్గం అవుతుంది. నేను చెప్తున్న ఈ మాటలను ఏదో వినోదాలం కాకుండా మీ భవిష్యత్తు నిర్ణయించే తీర్పులా భావించండి. మీ జీవితంలోనే ఒక అద్భుతమైన అధ్యాయం మొదలవుతుంది. ఆ అద్భుతం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి జాతకులారా వీడియోను చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక నుంచి మీ జీవితంలోనే ఆస్తిపాస్తులు, ఇల్లు, వాకిలి, ధనలాభం అన్నీ చేరుకుంటాయి. అంటే ఎవరైతే ఈ వీడియోను అశ్రద్ధ చేయకుండా చివరి వరకు చూస్తారో వారికి మాత్రమే ఈ అదృష్టం దక్కుతుంది. ఒకవేళ మీరు ఈ వీడియోను చివరి వరకు చూసారంటే మిమ్మల్ని ఆ భగవంతుడే స్వయంగా ఎంచుకున్నాడని అర్థం. అలా కాకుండా వీడియోను స్కిప్ చేస్తూ చూస్తే మాత్రం మీరు మీ దారిని మీరే వెతుక్కుంటూ ఖాళీ చేతులతో వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఈ వీడియోను చివరి వరకు చూస్తారని నమ్మకంతో ఉంది. ముందుగా మీ భక్తిని చాటుకోవడానికి కామెంట్ బాక్స్లో పూర్తి భక్తితో జై శ్రీ హనుమాన్ అని చెప్పి రాసి పూర్తిగా లైక్ చేయండి. ఒకవేళ మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 3 పనులు కనుక చేస్తే మీ జీవితంలో మారకుండా మీ ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. నేను ఇప్పుడు చెప్పబోయే మాటలు సరదా కోసం వినకండి. మీ భవిష్యత్తు మార్పు నిర్ణయాలుగా భావించండి. హనుమంతుడి గదను సాక్షిగా పెట్టుకొని నేను ఈ మాట చెప్తున్నాను. రాబోయే 72 గంటల మీ జీవితంలో కలియుగ అద్భుతం జరగబోతుంది. అది వింటే మీకు ఒళ్ళు గగులు పొడుస్తుంది. దానిని ఆపడం మీ బ్రహ్మాండంలోని ఎవరి వల్ల కాదు. ఒకవేళ మీరు అదృష్టం మీద ఆశలు వదిలేసుకుంటే లేదా ఎంత కష్టపడినా ఫలితం దక్కటం లేదు అని బాధపడుతుంటే ఇకపై ఆ బాధ వద్దు. ఈ కొన్ని నిమిషాల మాటలు మీ జీవితం దిశను మార్చేస్తాయి. ఎందుకంటే రాబోయే 72 గంటలు మీకు సామాన్యమైన సమయం కాదు. మీరు తీసుకునే ఒక సరైన నిర్ణయం మీ 7 తరాల తలరాతను మార్చేస్తుంది. ఒకవేళ ఈ వీడియోను మధ్యలో వదిలేస్తే మీ అదృష్ట ద్వారాలను మీరే మోసుకున్నట్టు అవుతుంది. అదే మీరు చివరి వరకు చూస్తే మీ ఇంటి ముందు సంతోషాల సందడి మొదలవుతుంది. మీ జాతక చక్రంలో ఇప్పుడు రాజయోగం, అనూక శక్తి యోగం, మహాతాండవ యోగం వంటి అరుదైన యోగాలు కలుస్తున్నాయి. ఇలాంటి యోగాలు సుమారు 100 ఏళ్ల తర్వాత కనిపిస్తున్నాయి. ఇది అందరి జీవితాల్లో రావు. ఈ వీడియో ముందుకు రావడం వెనక ఒక పెద్ద కారణం ఉంది. భగవంతుడు ఎవరికైనా మంచి చేయాలనుకున్నప్పుడు మొదట వారి చెవికి ఒక సందేశాన్ని పంపిస్తాడు. ఈరోజు ఆ సందేశం మీ వరకు వచ్చింది. దీన్ని యాదృచ్ఛికం అని కాకుండా
ఆ మహాదేవుడు ప్రణాళికగా భావించండి. ఈరోజు మీ జీవితాన్ని సంపాదించిన అతి ముఖ్యమైన సత్యాన్ని వెల్లడించబోతున్నాను. అది వింటే మీ మనసు పులకించిపోతుంది. ఆ 3 రహస్యాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ రాశి జాతకులారా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు మీ గుండెల్ని తాకుతాయి. మొదటి విషయం, మీ వెనుక ఉండే కుట్రలు పన్నుతున్న రహస్య శత్రువు అంతం గురించి, మరి వారి అసలు రంగు బయటపడడం గురించి. రెండో విషయం, మీ 7 తరాల నుండి వెంటాడుతున్న దరిద్రం, అవమానాలు మరి అప్పుల సంఖ్యలు తొలగిపోవడం గురించి. ఇక మూడో విషయం, ఇది చాలా లోతైనది మరియు భయంకరమైనది కూడా. దీన్ని వినే ముందు మీరు ధైర్యంగా ఉండాలి. ఇది మీ జీవితానికి మరియు మృత్యువుకు మధ్య అడ్డుగా నిలిచిన ఒక అదృశ్య సంకటాన్ని తొలగించముంది. నేను ఇక్కడ ఒక జ్యోతిష్యకుడిగానే కాకుండా భవిష్యత్తును నమ్మే ఒక సాధకుడిగా మీతో మాట్లాడుతున్నాను. భవిష్యత్తులో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినట్టుగా, లేచి నీ పనిలో నిమగ్నమవ్వు. భయం అనేది అజ్ఞానం ఉన్న చోటే ఉంటుంది. ఈరోజు నేను మిమ్మల్ని బయటపెట్టడానికి కాదు, మేలుకొల్పడానికి వచ్చింది. నేను మీకు లేనిపోని ఆశలు చూపించటం లేదు, కేవలం నిజాన్ని మాత్రమే చూపిస్తున్నాను. నిజం ఒక్కొక్కసారి బాధాకరంగా ఉండవచ్చు, కానీ అదే మనిషిని బంధనాల నుంచి విముక్తి చేస్తుంది. ఈరోజు రాత్రి 12:10 తర్వాత గ్రహాల గమనం ఒక మహా తాండవాన్ని మొదలు పెట్టబోతున్నాయి. ఇది ఎన్నో ఏళ్ళుగా నిలిచిపోయిన మీలోని శక్తిని నిద్రలేపుతుంది. ఈ మోసం మరియు ప్రతికూలతలపై న్యాయం సాధించే గర్జన. అయితే గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే తాండవం జరుగుతుందో అక్కడ అశ్రద్ధగా చోటుండదు. ఒకసారి ఆలోచించండి. అంతా బాగుంది అనుకున్న సమయంలో, పని పూర్తయ్యే ఆఖరి క్షణంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి అంత తారుమారైన సందర్భాలు. నిర్ణయం, ఇంట్లో కారణం లేకుండా ఒత్తిడి పెరగడం, ఎవరి ముఖం గుర్తుకు రాకపోయినా మనసులో ఆందోళన కలిగి మీరు గమనించే ఉంటారు. డబ్బు వస్తుంది కానీ నిలబడడం లేదు. బంధాలు ఏర్పడుతున్నాయి కానీ వినిపడుతున్నాయి. ఇదంతా మీ తలరాత అని మీరు అనుకోవచ్చు, కానీ నిజం అంతకంటే లోతైనది. మీ జాతకంలోనే ఏర్పడిన కొన్ని దోషాలను మీ శత్రువులు వాడుకున్నారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు ఈర్ష్యతో మీ పైన దృష్టి దోషాలను ప్రయోగించి మీ అభివృద్ధిని అడ్డుకున్నారు. కానీ ఇప్పుడు ఆ మాట మారబోతుంది. ధర్మం ఎక్కడైతే తల వంచుతుందో అక్కడ ఆ భగవంతుడే స్వయంగా కలుగజేసుకుంటాడు. భగవంతుడి అష్టసిద్ధులు, మహాదేవుడు 3వ కంటి, అగ్ని కలిసి మీ చుట్టూ ఒక అదృశ్య కవచాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాయి. మీ కవచం నిర్మాణం రాత్రి 12:10 తర్వాత మొదలవుతుంది. సూర్యోదయానికి ముందు చీకటి ఎంత నగ్నంగా ఉంటుందో, ప్రస్తుతం మీ జీవితంలో కూడా కష్టాల చీకటి అంత ఎక్కువగా ఉంది. కానీ వెలుగు వచ్చే సమయం దగ్గర పడిందని ఇది ఒక సంకేతం. ఈరోజు మీ జీవితంలో అంతా శుభమే జరగబోతుంది. ఈ రాశి జాతకులారా, అసలు ఈరోజు ఎందుకింత ప్రత్యేకమని మీరు అనుకోవచ్చు. గ్రహాల భాషలో చెప్పాలి అంటే, ప్రస్తుతం మీ జీవిత ఆకాశంలో మీకు శనిదేవుడు క్రమశిక్షణ కత్తితో కాపలాగా నిలబడ్డాడు. గురువు మీ భాగ్యస్థానంలో జ్ఞానదీపాన్ని వెలిగిస్తుంటే, చంద్రుడు మీ మనసులోని కొత్త ఆలోచనలు రేగెత్తిస్తున్నాడు. ఇక కుజుడు ఎన్నాళ్ళగో నిద్రపోతున్న మీలోని శక్తిని తట్టలేపుతున్నాడు. ఇప్పటిదాకా మీ దారిలోని అడ్డంకులు సృష్టించిన రాహుకేతువులు ఇప్పుడు మీ జాతకంలో ఎంతటి ప్రతిష్టమైన స్థానానికి వచ్చారు అంటే, వారు కూడా మీకు లొంగిపోక తప్పదు. మిమ్మల్ని అడ్డుకోవాలని చూసేవారికి ఇది భయం కలిగించే సమయం, కానీ నిజాయితీగా ఉండేవారికి ఇది ఒక అద్భుతమైన వరం. ఇప్పుడు మీ శత్రువుల నాశనానికి సంబంధించిన ఆ మొదటి మహాసత్యాన్ని వినండి. గత కొన్నేళ్ళుగా మీ జీవితంలో ఏం జరిగిందో ఒక్కసారిగా గుర్తు తెచ్చుకోండి. మీరు ఎవరినైతే ప్రాణప్రదంగా నమ్మారో, ఎవరితోనైతే మీ మనసులోని మాటలు పంచుకున్నారో, వారే మీ వెనక గోతులు తీశారు. మీ బంధువుల్లోని లేదా మీ కుటుంబానికి దగ్గరగా ఉండే వ్యక్తుల్లోనూ ఒక రూపం ఉంది. ఆ వ్యక్తి రాగానే మీ ఇంట్లో వాతావరణం మారంగా మారిపోతుంది. వారు వెళ్ళగానే గొడవలు, వివాదాలు లేదా అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. మీరు గమనించిన మీ దగ్గర సాక్ష్యం లేక మిమ్మల్ని మీరు మంకుపట్టు పట్టుకొని ఉన్నారు. మేటితో ఆ బెరాలు తొలగిపోయే సమయం వచ్చింది. ఈరోజు రాత్రి 12:10 తర్వాత మీ జాతకంలో మొదలయ్యే ఆ మహాతాండవ యోగం మొట్టమొదటి రహస్య శత్రువుల ముసుగుల నుంచి తీర్చిపడేస్తుంది. ఒక పెన్నుతో పాను వచ్చి ఎండిపోయిన ఆకులను ఎలాగా రాల్చివేస్తుందో, అలాగే ఈ యోగం మీ జీవితంలోని నకిలీ వ్యక్తులను ఏర్పడేస్తుంది. ఈ శత్రువు ఎవరో దూరంగా ఉన్న వ్యక్తి కాదు, మీ కళ్ళ ముందు నవ్వుతూ ఉంటూ వెనక నుండి మీకు హాని చేసే వ్యక్తి. మీ బంధుత్వాల మధ్య ఆ వ్యక్తి దాగి ఉన్నాడు. ఆ ఎదురుగా కత్తితో వచ్చే శత్రువు కంటే స్నేహితుల గుండెల్లో చేరి వెన్నుపోటు పొడిసే శత్రువే ప్రమాదకరమని గీత చెప్తుంది.
ఈరోజు ఆ వ్యక్తి అసలు స్వరూపం బయటపడబోతుంది. మనం గుడిలోకి వెళ్ళే ముందు చెప్పులు బయట వదిలేసినట్టే మీ ఇంటి గడప లోపల కూడా ఎన్నాళ్ళలో కొన్ని ప్రతికూల శక్తులు తిష్ట వేసున్నాయి. కొన్ని చూపులు, కొన్ని ఆలోచనలు మరియు కొందరి చెడు సంకల్పాలు ఈ సంతోషాన్ని చెదల్లా ఉంటున్నాయి. ఇంట్లో పూజలు జరుగుతున్న, దైవనామస్మరణ చేస్తున్న పనులు ఎందుకు ఆగిపోతున్నాయని మీరు మొదలుపడుతున్నారు. ఇది కేవలం కర్మఫలం మాత్రమే కాదు, మీకు తెలిసిన వారే అల్లిన ఒక అదృష్ట వల. ఇప్పుడు హనుమంతుడు లంకను దహనం చేసి దుష్ట శక్తులను నాశనం చేసినట్టుగా ఆ దైవశక్తి మీ జీవితంలోని ప్రతికూలతను వేళ్లతో సహా తొలగించబోతుంది. ఆ మార్పు ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ రాశి జాతకులారా, మీకు తెలిసిన వారే మీ చుట్టూ అల్లిన ఆ అదృశ్య వలను ఛేదించే సమయం వచ్చింది. హనుమంతుడి లంకను దహనం చేసి చెడును ఎలాగైతే లగ్నం చేశారో అలాగే ఈ దైవశక్తి మీ జీవితంలోనే పేరుకుపోయిన ప్రతికూలతను వేళ్లతో సహా తుడిచిపెట్టేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే మొదటి మహాప్రకటనలోని ముఖ్యమైన జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుంచి రాబోయే 72 గంటల్లో మీకు ఒక స్పష్టమైన సంకేతం లభిస్తుంది. అది ఒక వ్యక్తి ప్రవర్తనలో అకస్మాత్తుగా వచ్చే మార్పు కావచ్చు, లేదా ఎన్నాళ్ళుగా దాగి ఉన్న ఒక రహస్యం బయటపడవచ్చు. ఈ సంకేతం మీ ప్రయత్నం వల్ల వచ్చేది కాదు, ఇది పైనుంచి కుప్పబడే దైవ సంకేతం. ఆ సంకేతం అందినప్పుడు మీ మనసుకి అర్థమైపోతుంది, అవును, ఇన్నాళ్ళుగా మీ సమస్యలన్నిటికీ మూల కారణం ఇదేనని మీకు స్పష్టత వస్తుంది. ఆ క్షణం నుంచే మీ జీవితంలోని న్యాయం జరగడం మొదలవుతుంది. అయితే కేవలం శత్రువు ఎవరో తెలుసుకోవడం వలన సమస్య రాదు. విజయం ఎప్పుడు దక్కుతుందంటే మనం సరైన సమయంలో ధర్మ మార్గంలో నిలబడి అడుగు వేసినప్పుడు మాత్రమే. ప్రస్తుతం ఈ జాతకంలో ఉన్న మహాతాండవ యోగం మీకు కేవలం నిజాన్ని చూపడమే కాదు, ఇన్నాళ్ళుగా మీ లోపల అణిచిపెట్టుకున్న ధైర్యాన్ని కూడా బయటకు తీస్తుంది. ఇప్పటిదాకా మీరు బయటకు చెప్పలేక ఆగిపోయిన నిజాలు ఇప్పుడు మీ పెదవులపైకి వస్తాయి. మీరు అన్యాయాన్ని భరిస్తూ మౌనంగా ఉండడానికి పుట్టలేదు, ధర్మం కోసం నిలబడడానికి పుట్టారు. సమయం గడుస్తున్న కొద్దీ మీలో ఒక రకమైన తెలియని ఆందోళన లేదా కదలిక మొదలవుతుంది. దానికి భయపడకండి, మీ భయం కాదు, మీలో ఆత్మ మేల్కొంటుంది. మీ పితృదేవతలు తమ అసంపూర్ణమైన కోరికల భారాన్ని మీ పైన ఉండొలిగించి దానిని ఆశీర్వాదంగా మార్చే క్షణం ఇది. మీ అంతరాత్మ నుండి ఒక గొంతు వినిపిస్తుంది, ఇక చాలు, ఇకపై అన్యాయాన్ని సహించను అని. అదే గొంతు మీకు కవచంలా మీ విజయానికి దారిలా మారుతుంది. ఎవరు ఆ వ్యక్తి? ఇన్నాళ్ళుగా మీ వెనుక ఉండి మిమ్మల్ని వెన్నుపోటు పొడిచింది ఎవరు? ఆ వ్యక్తి పేరుకు సంబంధించిన మొదటి గుర్తు మీకు ఎలా తెలుస్తుంది? వారు మీపై ప్రయోగించే ప్రతి అస్త్రాన్ని తిరిగి వారి మీదకే మళ్లించే ఆ దివ్యమైన పరిహారం ఏంటి? ఇవన్నీ మీకు వివరంగా చెప్తాను. ఒకసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచించండి. కారణం లేకుండా ఒళ్ళు భారంగా అనిపించడం, రాత్రి నిద్ర పట్టకపోవడం, అంతా బాగున్నా ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడడం జరిగిందా? ఇవన్నీ మీ శక్తిని ఎవరో అదృశ్యంగా లాగేస్తున్నారని చెప్పే సంకేతాలు. ఆ వ్యక్తి మీ క్షేమాన్ని కోరేవాడు కాదు, మీ పతనాన్ని చూసి ఆనందించేవాడు. ఆ రహస్య శత్రువు ఎవరో కాదు, మీ ఇంటికి వస్తూ మీతో కలిసి కూర్చొని తింటూ మీ పిల్లల్ని ప్రేమిస్తూ నటిస్తూ మీ ఎదురుగా మిమ్మల్ని పొగిడేవారు. కానీ వారు బయటకు వెళ్ళగానే మీపై విషం చెమ్ముతారు. మీ బలహీనతను పెట్టుబడిగా పెట్టి వారు మీ ఇంట్లో చేరారు. ఆ ద్రోహి అసలు స్వరూపం ఏంటో ఇప్పుడు తెలుద్దాం. ఈ రాశి జాతకులారా, ఆ వ్యక్తి మీ ముందే మీతో మంచిగా ఉంటూ మీరు అటు వెళ్ళగానే మీ పైన విషం చెమ్ముతాడు. ఆ కళ్ళలో మీ ఇంటిపైనున్న అసూయ బాణాల్లా కనిపిస్తుంది. ఈ శత్రువు మీకు బలహీనత ఏంటో బాగా తెలుసు. అందుకే నేరుగా మీపై దాడి చేయకుండా మీ నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకొని మీ జీవితంలోకి చొరపడ్డాడు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఆ వ్యక్తి మీ ఇంటికి వచ్చినప్పుడల్లా కారణం లేకుండా గొడవలు జరగడం మీరు గమనించారా? చిన్న చిన్న విషయాలన్నీ ఇంట్లో గొడవలు రావడం, పిల్లల ప్రవర్తనలో మార్పులు రావడం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కలగడం, అకస్మాత్తుగా డబ్బు విషయంలో ఇబ్బందులు ఎదురవ్వడం, ఇవన్నీ కేవలం యాదృచ్ఛికం కాదు. ఇవన్నీ ఆ శత్రువు చేస్తున్న కుట్రల ఫలితమే. మనం మన శత్రువును గుర్తించిన రోజే సగం విజయం సాధించినట్టు అని గీత చెప్తుంది. ఈరోజు ఆ విజయానికి కావలసిన తాళం చెవిని విశ్వం మీకు అనువదించబోతుంది. ఈ రాత్రి 12:10 తర్వాత మొదలయ్యే మహాతాండవ యోగం ఆ శత్రువు ముసుగుని చీల్చి పాడేస్తుంది. ఈ వ్యక్తి ఎవరో ఒక అక్షరంతో బయటపడడం కానీ దాని స్వభావం దానని మీకు తెలిసిపోతారు.
ముఖం అదే పాత ముఖమే అయినా ఆ వ్యక్తి ప్రవర్తనలో అకస్మాత్తుగా వచ్చే మార్పులు మీరు గమనిస్తారు. ఆ వ్యక్తి నోరుజారి తన మనసులోని రహస్యాలను మీ ముందే బయటపెట్టే అవకాశం ఉంది. లేదా మూడో వ్యక్తి ద్వారా ఆ వ్యక్తి అసలు రంగు మీకు తెలుస్తుంది. ఒక్కోసారి ఆ శత్రువు తన తప్పులను భరించాక నిజం ఒప్పేసుకునే పరిస్థితులు వస్తాయి. ఆ సమయంలోనే మీకు అసలైన పరీక్ష ఎదురవుతుంది. నిజం తెలిసినా కూడా మనం కొన్ని బంధాల కోసం ఆ నిజాన్ని అంగీకరించకుండా నడిపిస్తుంటాం. కానీ ఈరోజు మీరు కనుక ఆ నిజాన్ని కళ్ళు మూసుకొని వదిలేస్తే మీ చేతికి అందాల్సిన 100 ఏళ్ల నాటి రాజయోగం చేజారిపోతుంది. అందుకే సంకేతం అందినప్పుడు మనస్సుతో అబద్ధం చెప్పకండి. మీ లోపల నిజాయితీగా ఉండిపోండి. అవును, ఇన్నాళ్ళు నన్ను నాశనం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి ఇతనేనని గుర్తించండి. ఆ క్షణం నుంచే మీ కర్మ బలాలు మారడం మొదలవుతాయి. మరి ఆ శత్రువు చేసిన పనుల్లోని ఎలా తిప్పికొట్టాలి? గీత మనకు పగ తీర్చుకోవడం నేర్పదు, కానీ ధర్మ మార్గంలో ఎలా నిలబడాలో నేర్పుతుంది. అందుకే మీకు ఎవరితో గొడవపడాల్సిన అవసరం లేదు. కేవలం మీ చుట్టూ ఒక దైవ కవచాన్ని నిర్మించుకుంటే చాలు. ఆ శత్రువు పంపే ప్రతి ప్రతికూల ఆలోచన మీకు తిరిగి అతనికి తగిలేలా. దీనికోసం ఈ రాత్రి నుండి ఒక చిన్న పని చేయండి. రాత్రి 12 గంటల సమయంలో మీ ఇంట్లోని దేవుడి గదిలో ప్రశాంతంగా కూర్చోండి. కళ్ళు మూసుకొని హనుమంతుని తలుచుకుంటూ మనసులో ఇలా అనుకోండి: స్వామి, రామచంద్రుని దారిలోని అడ్డంకులు ఎలా తొలగించాలో నా జీవితంలోని రహస్య శత్రువుల శక్తిని కూడా అలాగే నాశనం చెయ్యి. నాకు చెడు చేయాలి అనుకునే వారి ఆలోచనలు వారికే పాఠం నేర్పాలి. నా ఇంటికి నీ పాదాల చెంత ఆశ్చర్యం ప్రసాదించు అని వేడుకోండి. ప్రశాంతంగా ఊర్పి పీల్చుకొని మనసును దైవం మీద లగ్నం చేయండి. ఈ రాశి జాతకులారా, మీకు దేవుడి గదిలో ప్రార్థన చేసుకున్న తర్వాత మీ ఇంటి గడప లోపల నిలబడి భక్తితో చేతులు జోడించి 3 సార్లు ఈ విధంగా సంకల్పం చేయండి: నా ఇంట్లోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ కేవలం ఒక మంచి భావనతోనే రావాలి. ఒకవేళ ఎవరైనా చెడు ఆలోచనతో వస్తే వారి కోరికలు ఈ గడప దగ్గర నశించిపోవాలి అని కోరుకోండి. ఈ మాటలు వినడానికి సామాన్యంగా అనిపించవచ్చు, కానీ మనసులోని వచ్చే బలమైన సంకల్పమే ఒక మంత్రంలా మారుతుంది. ఈ రాత్రి నుండి మీ ఇల్లు కేవలం ఇటుకలు రాళ్లతో కట్టిన కట్టడం మాత్రమే కాదు, ఒక తపోభూమిలా మారిపోతుంది. అటువంటి ప్రతికూల శక్తులు నిలబడలేవు. ఇప్పుడు మొదటి శక్తితో పాటుగా ఉన్న రెండవ మహాశక్తి గురించి వినండి. దీనికి మీ సంపాదన, మీ అదృష్టం మరియు మీ గౌరవంతో సంబంధం ఉంది. ఎప్పుడైతే శత్రువుల కుట్రలు బలహీనపడతాయో అప్పుడే మీకు ధనలాభం కలిగే సంకేతాలు మొదలవుతాయి. మీరు గమనించి ఉంటారు, చాలాసార్లు డబ్బు చేతికొచ్చే సమయంలోనే ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోతుంది. పత్రాలు ముందుకు కదలవు, చెల్లింపులు నిలిచిపోతాయి, లేదా ఇంటర్వ్యూలో ఆఖరి నిమిషంలో నిరాశ ఎదురవుతుంది. వీటన్నిటికీ కారణం మీ అదృష్టానికి ఉన్న తాళం చెవి ఏదో ఒక అదృశ్య బంధనంలోనికి చిక్కుకోవడమే. కానీ నేటి నుండి ఆ తాళం చెవి కదలడం మొదలవుతుంది. ఈరోజు సూర్యాస్తమయం నుండి రాబోయే 72 గంటల లోపు మీకు ఏదో ఒక రూపంలో ఫోన్ కాల్, సందేశం ద్వారా మీకు వార్త అందుతుంది. ఆగిపోయిన పాత పనులు మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉంది. ఎప్పుడో రావాల్సిన పాత బాకీలు అకస్మాత్తుగా వసూలు కావచ్చు, లేదా మీరు ఎవరికైనా ఇచ్చిన అప్పు తిరిగి రావచ్చు. అంతా మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ దైవానుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.